అసలు ఈ శివగీత అనేది ఎలా ఉద్భవించింది? మీరు శివగీత వైపు వెళ్ళడానికంటే మీరు ముందు ఏ పని చేసేవారు? ఎలా వచ్చారు దీంట్లోకి? శివగీత ఎట్లా ఉద్భవించిందని మీకు చెప్పిన రాముడు ద్వారా చెప్పిన. నేను శివగీతకి ఎందుకు పోయినా అనేది కూడా చెప్పిన. ఏది నా మోకాళ్ళ నొప్పులకు మోకాళ్ళ నొప్పులు వచ్చేదాకా మీకు తెలియదు శివగీత గురించి? తెలియదు స్వామి. నేను సికింద్రాబాద్ వస్తా ఇక్కడ కాచిగూడ చివరస్తా కూడా బుక్ స్టాల్ ఉంది. ఏదో తీసుకొని ఇక పోతే చిన్న శివగీత బుక్ చిన్నగా ఉండింది, పెద్ద తాత్పర్యం లేదు. అలా విరజా దీక్ష అనేది అర్థమైంది. అది చేసినాను. తర్వాత చాలా వేల మంది కూడా అప్పటి నుంచి దూరం నుంచి కూడా వస్తారు నా దగ్గరికి. దేనికోసం వస్తారండి? హెల్త్ కొరకు వస్తారు. అంటే కోరికలు నెరవేరితే ఇంట్లో తర్వాత హెల్త్ కూడా వస్తారు. ఇప్పుడు చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇప్పుడు మూత్రం ఎక్కువసార్లు ఎందుకు వస్తుంది అంటే గ్యాస్ ప్రాబ్లం అయితే మూత్రం ఎక్కువసార్లు వస్తుంది. పొట్ట ముందుకు వచ్చిన కొద్దిగా ఏ నాల ముందో సరిగా ఉండక అది ఎక్కువసారి పోతుంది. అర్థమైందా? నా దగ్గర మాటలు రాని వాళ్ళకు మాటలు వచ్చినాయి రోజులు ఉన్నాయి. ఇలా మంత్రశక్తి కోరికలు నెరవేరనికే ఓం నమ శివాయ ఎట్లా పలకాలి? ఓం నమ శివాయ అది జనరల్గా అందరు తెలిసింది కదా. లాస్ట్ అక్షరం నుంచి మళ్ళీ పలకాల కోరికలు నెరవేరాలంటే యా వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? వా సి మా నా ఓ యావసి మన ఓ. ఎటువంటి కోరిక అయినా ఏ నాడి చెడిపోతుందో మానవునికి, ఏ నాడి చెడిపోతుందో ఆ నాడి శుద్ధిగానికే 1,00,000 జపం అవసరం ఉంది. బాగా రాసి ఏ నాడి? నీకు అదృష్ట నాడా, రోగం నాడా అన్ని నాడులతోనే నడుస్తుంది. ఇప్పుడు మీరు కెమెరా పెట్టినారు, అంతా వైర్లలోనే పోతుంది. కరెంటు కూడా వైర్లతోనే. దాని యొక్క తేజస్ అంటే లైట్ ద్వారా మనకు తెలుసు. అంటే ఈ నమశివ అనేది మీకు ఒక్కొక్క నాడి చెడిపోతే ఒక్కొక్క రోగం వస్తుంది. ఆ నాడి శుద్ధి అవుతుంది. ఒక నాడికి 1,00,000 జపం కావాలి. 100% నో మెడిసిన్. అంటే నేను చెప్పేదంతా జనానికి అవసరం ఉన్నాయి చెప్తున్నాను. ఇంకా మస్తు ఉంది. నా గృహాతి వచాపత్యం కామక్రోధాది పీడిత. అంటే పీడలు ఏంటివా అంటే కోపం అన్నాడు, తర్వాత కామం. దానికి ఎట్లా జయించాలంటే కాననిటావు నందు జాడించిరనిచో విని పరిణామించవలేను. తిట్టరాని జగలేవాడు అవమానం చేసినా తిట్టినా విని సంతోషించవలెను. అదేమి కారణం? అదేం కారణమయ్యా తిట్టేట్లు? కొసనిదే ఇవ్వనిదే వానికి సుఖమవునుగానుగాను. నువ్వేం ఇయ్యలేదు, ఏం తీసుకోలేదు, తిట్టి సంతోషించరిక తిడుతున్నావు. వాని సంతోషం నువ్వు ఎందుకు భంగం చేస్తావు అంటాడు. అంటే నువ్వు ఎంత శాంతమవుతావు? అప్పుడు శాంతానికి మార్గం కోపం నుంచి కానని ఠావు నందు జాడించిరని విని పరిణామించవాలి. అదేమి కారణం అనేసి కొసనిదే ఇవ్వనిదే వానికి సుఖమవునుగానుగాన. అంటే ఇక్కడ తిట్టినవాడు తిట్టరాని జగల తిట్టిన అంటున్నా. అది కూడా అప్పుడు కూడా శాంతంగా ఉండాలి. శాంతో దాంత ప్రసన్నాత్మాధ్యాయన్నేవం మహేశ్వరం అంటాడు శివగీతలో. దీక్ష ఎట్లా చేయాలంటే శాంతో దాంత, నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ శాంతంగా ఉండి ఏ దుఃఖం లేకుండా ధ్యానం చేయమని చెప్పాడు. ఎవరికి? రామునికి. అగస్త్యుడు. ఒక రోగస్తుడు ఎవరికైతే మందు రుచించదో, మందు రుచించదు వానికి, రోగికి అన్నం రుచించదు. రుచించకున్నా అట్లే వాడు సేవిస్తాడు, వాని రోగం పోతుంది అని చెప్తాడు శివగీత. నా గృహాతి వచాపత్యం కామక్రోధాది హితం నా రోచతే తస్య. అంటే వారికి జ్ఞానం ఎక్కువ. అంటే మీ సాధన ఎలా జరుగుతుంది గురుగారు? అంటే మీరు ఏం సాధన చేస్తుంటారు పొద్దుట నుంచి సాయంత్రం? ఆ శివుని ఎలాగా మీరు ప్రత్యక్షం చేసుకున్నారు? నేను శివుని ఎప్పుడు నా దగ్గర రామని పిలవలే, ఏ దేవతను పిలవలే, నా కోరికలు నెరవేర్చమని అడగలే.
నాకు ఒకటే నమ్మకం, ఉమ్, నీ చిత్తశుద్ధి లేని శివ పూజలేలా భాండ శుద్ధి లేని పాకం, ఉమ్, ఆత్మశుద్ధి లేని ఆచారం అది. నా బాడీని శుద్ధి పెట్టుకుంటా, ఉమ్, వాళ్ళే వస్తారు. నేను ఉమ్. వచ్చారా గురుగారు అలాగా? వస్తేనే కదా జరుగుతుంది. ఉమ్. అంతేనా? వచ్చినప్పుడు ఎలా గుర్తించారు మీరు వారిని? ఎదుటోళ్ళు చెప్తేనే నాకు అర్థమవుతుంది. ఉమ్, ఇప్పుడు మీరు ఈ వయసులో ఈ కళ ఉంటుందని అనుకోరు మీరు. ఆ, అంటే ఉండవచ్చు ఎక్కడైనా కానీ అరుదే కదా, ఆ, అవునా కదా? అంటే ముఖం అద్దం లాంటిది అంటారు. ఉమ్, నీ ముఖం చూస్తేనే ఉమ్, సుమారుగా తెలిసిపోతుంది. ఉమ్, నేను మెడిసిన్లు ఇవ్వను ఎవరికి. ఉమ్, ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏ ఆపదలు వస్తారో ఉమ్, కూర్చొని లేచే లోపటే సుమారు బారణ బాగా అవుతారు. ఉమ్, అప్పుడు శివశక్తి ఉంది అని వాళ్ళు అనుకుంటారు, నేను అనుకుంటాను. ఉమ్. ఇక దానికన్నా సాక్ష్యం ఏముంటుంది? అవును. ఈ ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఈ సాధన మార్గంలోకి వచ్చారో అందరూ కూడా ఎవరైతే ఈ పరమాత్మలు ఉంటారో ఆ పరమాత్మను దర్శనం చేసుకోవాలి, ఆత్మ దర్శనం చేసుకోవాలని ఉంటుంది కదా, అలాంటిది మీకు ఎప్పుడు జరిగిందండి? ఈశ్వర సర్వభూతానాం, ప్రతి జీవరాశిలో కూడా పరమాత్మ ఉన్నాడనే కదా అర్థం. ఏదో త్రిశూలం పట్టుకొని ఆ విధంగా నాకు నమ్మకం లేదు. ఉండొచ్చు, నీ సంకల్పం బట్టి అట్లా కూడా దర్శనం ఇవ్వచ్చు. ఇప్పుడు కరెంట్ ఎట్లుంటాయంటే లైట్ ద్వారానే చూపించాలి, డైరెక్ట్ పట్టుకుంటే అవుట్, అంతే కదా? అట్లానే కరెంటు లాంటివాడే శివుడు. ఇంకొకటి ఉపాసన విధి అంటాడు. ఉపాసన విధి అంటే జ్ఞానాంతరనంతరి సజాతి జ్ఞాన సంతతే సంపన్న దేవత ఆత్మాత్మ ఉపాసనముధీరితం. జ్ఞానాంతరనంతరిది సజాతి జ్ఞాన సంతతి అంటే మీరున్నారు, మీ నాయన, మీ తాత, మీ ముత్తాత, ఇంకో ముత్తాత ఎంతరో ఉంటారు. ఏ దేవతనైతే ఉపాసిస్తారో నువ్వు కూడా అదే ఉపాసించాలి. కొత్త దేవుడు వచ్చిందని ఉపాసించకూడదు అని శివుడు చెప్పాడు. నన్ను ఉపాసించమని ఆయన, నీ తరతరాలు వచ్చిన ఉపాసన మీరు కూడా చేయాలి. ఉపాసన అనేది శివగీతలు చెప్తా, భగవద్గీతలు కూడా చెప్తా. భగవద్గీత ఏమంటుంది? అనన్యాచింత ఎంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అంటే వహామ్యం అంటే ఇక్కడ ఏమైందంటే నేను కాపాడుతాను. ఏం కాపాడుతావు? నువ్వు చేసిన పుణ్యం కాపాడుతావు, ఏడ తెగకుండా అంటాడు. అంటే కంటిన్యూ. ఇప్పుడు సపోజ్ మన సంసారం నువ్వు ఎక్కడున్నా పలాని తక్కువ ఉందని కనెక్షన్ అయితేనే ఉంటుంది. ఈడ బాగానే మునుగుతావు, కానీ ఇంటికాడ సమస్య కూడా నీకు తెలియకుండానే వస్తుంది. సంసారం చేసేవాడు ఏ ఆసనం మీద కూర్చొని వాడు సంసారం చేస్తాడు. వానికి రాత్రి లేదు, పగలు లేదు, ఆసనం లేదు, ఏం లేదు. అట్లాగనే ఉపాసన ఏడతేయకుండా ఎవరు చేస్తారో, నారాయణ అంటావా, నమశివాయ అంటావా, ఓం శ్రీ మాత్రే నమ అంటావా, ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సరతోముఖం రుస్వం విష్ణం భద్రం మృత్యోర్మృత్యుం నమహం నరసింహస్వామి అంటావా, రామ అంటావా, ఏదైనా గట్టిగా పట్టుకోవాలి. ఏ దేవునాను ఉపాసించు, గట్టిగా పట్టు. ఉపాసన అంటే ఏంది? కంటిన్యూ ధ్యానం చేయడం. శివగీతలు ఏం చెప్తున్నాడు? కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతే ఇష్టాపూర్తాని కర్మాని తేనాచరతి మానవ. కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ శివ అనలేవు అంటాడు. రెండవది, నీ కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? శివార్పణ ధియా కామాన్ పరిత్యజ్య యథావిధి. శివార్పణ ధియా కామాన్, నీ మనసును శివుని గొప్ప చెప్పేయి. నీ మనసును శివ 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 అంటే ఏంది? దాన్ని ఉల్టా తిప్పితే ఏమవుతుంది? వశీకరణ. శివార్పణ దివాక అంటే శివుని తప్ప వేరే ఆలోచన నువ్వు ధ్యానం చేసినట్టయితే, ఉపాసన చేసినట్టయితే, అనుగ్రహాన్ శంభోర్ జాయతే సూదృఢో నర. ఒక శివానుగ్రహం దొరికిందంటే తతోభీత అన్నాడు.
అంటే దేవతలు కొంతమంది ఇబ్బంది పెట్టే దేవతలు ఉన్నారు కదా. సపోజ్ దేవతలు అంటే నవగ్రహాలను తీసుకుందాం. కొంతమంది గ్రామ దేవతలు అంటుంటారు. ఆయన అనుగ్రహం దొరికితే ఎవరిది? శివుంది. తతో భీత పలాయంతే విఘ్నవీత్వా సురేశ్వర. నీకు ఎవరైతే విఘ్నం కలిగిస్తే వాళ్ళు పరారైతారట. ఎవరిని? ఈ ఉపాసన పరుని చూస్తే. అయితే తతో భీత పలాయంతే విఘ్నం హిత్వా సురేశ్వర. దేవతలు కూడా పరారైతారు. అంటే దయ్యాలు భూతాలు లెక్కలేవు, రోగాలు అసలు లెక్కలేవు. శివగీతలు అట్లా చెప్పాడు. ఉపాసన అంటే నీకు కంటిన్యూ శివాను నమశివాయను పర్వాలేదు, కానీ పొద్దుందాకా 7 గుళ్ళు తిరగకూడదు. తిరుగు కానీ శివనామే ఉండాలి. నువ్వు ఏ ఉపాసన చేయాలనుకున్నావో అది గట్టిగా చేయాలి. ఖచ్చితంగా నా అనుభవపూర్వకంగా ఆ ఉపాసన ఫలం పెరుగుతుంది. మరి ఎట్లనయ్యా మాకు వీలు కాదు అనే ఆలోచన కూడా వస్తుంది. దానికేం చెప్పినాడు? తిష్టత గచ్చత స్వపత జప్యౌ నారాయణ సదా అన్నాడు. శివ సదా అన్నాడు. అంటే కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, కళలో కూడా అన్ని వేళల శివ అనవచ్చు. దానికి ఆసనం చెప్తాం మేము. ఆసనము నువ్వు కూర్చోకపో, నామానికి తప్పు లేదు, పూజకు తప్పు ఉంది. 2 పాయింట్లు. ఒక పూజ చేయాలంటే ఆచారం. నేను అందరికీ ఆచారం లేనిదే పెట్టుకోర్రా నాయన, అంతే కదా. మళ్ళీ ఒకడు వచ్చి నువ్వు దీపాలు ఎట్లా పెట్టినావు అనుకో, ఒక స్వామి వస్తాడు, దీపాలు అట్లా పెట్టొద్దామా, ఏ పనులు కావంటే వానికి ఏదో పని అయ్యి ఉండదు అప్పటి. అరే లేదంటే వాస్తు బాగాలేదంటాడు. అంటే అన్నిటికన్నా నామము నా అనుభవంలో గొప్పది. ఒక నాడికి 1,00,000 జపం అవసరం, బాగా గుర్తుపెట్టు. రెండోది 72,000 నాడులు ఉంటాయి. నాడులు వేరు, నరాలు వేరు. నాడులు వేరు, నరాలు. నాడుల ద్వారానే ఈ శరీరం ఆత్మ నడిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సంతానం లేకుండా, లేదా పెళ్ళిళ్ళు లేట్ అయిపోయి, వివాహం దొరక, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా గురుగారు. అలాంటి వాళ్ళు మరి ఏం చేయాలి వాళ్ళని? సంతానం లేదు అంటే శరీరం వీక్నెస్. శరీరం వీక్నెస్. సపోజ్ 11 గంటలు 12 గంటలు తింటారు, తినగానే మత్తు వస్తుంది. మత్తు వస్తేనే ఇటువంటి దానికి వదులుతారు. మనం పాలు తోడేస్తే పెరుగు ఎట్లయితుందో, పండరాని టైంలో పంతే ఈ శరీరంలో అంతా గడ్డలు కట్టిపోతుంది. కాబట్టి శరీరాన్ని గట్టి చేసుకోవడం మార్గం ఫస్ట్. అయితే మా దగ్గర ఇంకోటి చేస్తాం మేము. చిన్నప్పటి నుంచి పేగులు శుభ్రం చేస్తలేము. ఇక్కడ ఎన్నో రకాలుగా అడుగుతున్నాం, కానీ లోపల కడగడానికే వీలు లేదు. ఆ లోపల కడిగే మార్గం నా దగ్గర ఉంది. ఆ లోపల అంతా శరీరం శుద్ధి క్లీన్ అయిపోతే వాళ్ళకు కూడా సంతానం అయింది.